ఓకేనండి, పోస్ అయితే మనకి చాలా వరకు దాదాపుగా అయిపోవచ్చింది. అందుకని నేను కవర్లో పోసుకుంటున్నా అయినట్టు అండి. ఇప్పుడైతే నేను ఆయిల్ పోసుకుంటున్నాను, సన్ఫ్లవర్ ఆయిల్ అండి. ఓకే అండి, శనగపిండి వేస్తున్నాను. నేను 700 గ్రాముల శనగపిండి తీసుకున్నానండి సన్నపూసకి. వాళ్ళు ఏంటంటే అచ్చం శనగపిండితోటే సన్నపూస కావాలి మాకన్నారు. శుభ్రంగా జల్లించుకుంటున్నాను, నలకలేం లేకుండా. అచ్చం శనగపిండితోటే కావాలన్నారు కాబట్టి. ఏంటంటే సప్పిడి పూస, దీంట్లో ఉప్పు రంగు కానీ ఏమి వేయొద్దన్నారు వాళ్ళు. వాళ్ళ బాబుకి అమెరికా పంపించుకోవాలంట. ఉప్పు కానీ కలర్ కానీ రంగు కానీ కారం కానీ ఏం వాడొద్దందామా. అందుకని నేనేం వాడతలేదు. అచ్చం శనగపిండితోటి ఉప్పు కారం ఏం వేయకుండా సప్పిడి పూస తీసి పంపించాలంట. సప్పిడి పూసే తీస్తున్నాను. కొంచెం నీళ్ళు పోసి టైట్గా కలుపుకోవాలండి. ఇదిగోండి, సప్పిడి పూసకి శనగపిండి, అచ్చం శనగపిండి, ఉప్పు ఆయిల్ ఏమి వేయద్దు. ఉట్టి పిండి ఇలా కలుపుకుంటే సరిపోయిద్ది అనమాట మనకి. అసలు నేను రంగు కానీ ఉప్పు కానీ ఆయిల్ కానీ ఏం వేయలేదండి. ఇదిగోండి, ఈ మోస్తరు లూజ్ ఉండాలి. మరీ టైట్ ఉంటే దిగదు గిద్దలో మనకి. ఓకేనండి, ఆయిల్ అయితే కాకొచ్చింది మనకి. ఇదిగోండి సన్న పూస బిళ్ళ అంటే ఇంత సన్నగా ఉండాలి. దారం పూస అంత సన్నగా, చాలా సన్న పూస. ఇదైతే ఇంక ఇప్పుడు పిండి గిద్ద నిండా పిండి పెట్టేసుకుందామండి మనం. ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇట్లా గిద్ద నిండా పిండి పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఇది తిప్పేసుకుంటున్నానండి. గిద్ద ఆయిల్లోకి దించేస్తా. ఆయిల్లోకి దించి ఇదిగోండి సగమే తిప్పాను, పూర్తిగా తిప్పకూడదు. చాలా పెద్ద గిద్ద కాబట్టి నేను సగం తిప్పుకుంటున్నాను. మీరు చిన్న గిద్దలు అయితే మొత్తం తిప్పేసుకోవచ్చు. ఇది త్వరగా ఏగిపోయింది, తొందరగా. కలర్ కూడా ఏమి వేయలేదండి పూసలో, న్యాచురల్గా వచ్చింది. మంచి స్మెల్ వస్తుంది. అచ్చం శనగపిండితో అయ్యేసరికి బియ్యం పిండి అసలు ఏమి వేయకుండా వాడుతున్నా కదా, మంచి స్మెల్ అయితే వచ్చింది. చూస్తున్నారు కదా, ఇది కట్ చేయకుండా చూపిస్తున్నానండి మీకు. మళ్ళీ మడత వేసుకుంటున్నాను నేను. దేంట్లో కలర్ వాడొద్దు అన్నారు మేడం, అందుకని ఏట్లో కలర్ వాడకుండా తీసి పంపిస్తున్నాం వాళ్ళకైతే. గిద్ద కూడా అయితే తిప్పుకుంటున్నానండి నేను. రెండు గిద్దలైంది పూస, 2 వాయిలు అనమాట. ఒక గిద్ద పూస 2 వాయిలు అయింది అండి. ఇదైతే తిరగేస్తున్నాను, ఇంకొంచెం వేగాలండి ఇది. ఈ లోపల మనం పిండి పెట్టేసుకున్నాం. గిద్దకైతే 2 గిద్దలు పోసానండి ఇది అయ్యేది. వాళ్ళకు ఆర్డర్ చెప్పింది కొంచెమే, అంతవరకే కలిపేసాను అనమాట. ఇది కేజీ పెచ్చేద్దండి, ఈ పూసే కేజీ పెచ్చేద్ది అనమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇది తీసేస్తున్నాను. ఇప్పుడు నేను ఏగిపోయింది అనమాట, మనకి పూర్తిగా ఏగిపోయింది, మంచిగా ఉంది. ఇప్పుడు ఇది అయితే తీసి నేను ఇదిగోండి ఒక జల్లి గిన్నెలో పెడతాను. ఎంత తీసా వాయి కూడా చూపించలేదు మీకు, ఇప్పుడు చూపిస్తున్నాను. మొత్తం ఇంతేనండి ప్రాసెస్, అంతా చూపించడం ఎందుకు, మొత్తం అయిపోయా చూపిస్తాను మీకు నేను. పూస అయితే నేను ఒక ప్లేట్లో పోసి శుభ్రంగా కింద పేపర్ వేసాను. ఆయిల్ ఏమైనా ఉంటే శుభ్రంగా పీల్ చేసుకునిద్ది అనమాట. పీల్ చేసుకునిద్ది, శుభ్రంగా ఆరిపోయింది మనకి.